మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెన్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మధ్యప్రాచ్యంలో తీవ్రమవుతున్న యుద్ధం. ఇరాన్పై దాడులను మరింత పెంచుతామన్న ట్రంప్. అవసరమైతే భూతల పోరాటానికి దిగుతామని హెచ్చరిక. వివాదాలను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలన్న ప్రధాని మోదీ. శత్రుత్వానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి. పలు దేశాధినేతలతో ఫోన్లో చర్చలు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో స్తంభించిన విమాన రాకపోకలు. సోమవారం స్వల్పంగా అనుమతిచ్చిన యుఏఈ. జెడ్డా నుంచి నేడు భారత్కు 10 సర్వీసులు. తెలంగాణ సచివాలయంలో నేడు కలెక్టర్ల సమావేశం. జనగణన తీరుతెన్నులపై చర్చ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై దిశానిర్దేశం చేయనున్న రేవంత్. డిజైన్ లేకుండానే కాళేశ్వరంలో వేల కోట్ల పనులు. ఏ నివేదికను పట్టించుకోలేదని హైకోర్టులో ప్రభుత్వం వాదనలు. నేడు కొనసాగనున్న విచారణ. నేడు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం. తాజా రాజకీయ పరిస్థితులు, పెండింగ్ నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం. మద్యం ముడుపుల డెన్ నిర్వాహకుడు ప్రణోయ్ ప్రకాష్ అరెస్టు. నేపాల్ మీదుగా దుబాయ్ పారిపోతుండగా పట్టివేత. రేపు విజయవాడకు తరలింపు. మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు సోమవారం మరింత తీవ్ర రూపు దాల్చాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాల సైనిక చర్య ఉధృతంగా సాగుతోంది. లెబనాన్ నుంచి తమపై దాడికి తెగబడిన హెజ్బుల్లా పైన ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అటు ఇరాన్, దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలపై దాడికి దిగాయి. ఈ దాడుల తీవ్రత పెరుగుతుండగా యుద్ధం నుంచే బయటపడే స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వంటి అంశాలు సుదీర్ఘ పోరాటానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇరాన్పై సైనిక చర్య మరికొన్ని వారాలు కొనసాగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, గల్ఫ్ దేశాలపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇరాన్ రాజధాని టెహరాన్పై ఇజ్రాయెల్ సోమవారం 250కి పైగా బాంబుల్ని ప్రయోగించి అక్కడి భద్రతా వ్యవస్థల్ని ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఇరాన్కు మద్దతుగా దాడులకు దిగిన హెజ్బుల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. లెబనాన్ రాజధాని బీరూట్తో పాటు దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 52కు చేరింది. మరో 154 మంది గాయపడ్డారు. హెజ్బుల్లా ఇంటెలిజెన్స్ సీనియర్ అధికారి హుస్సేన్ మొకలెద్ను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. 70కి పైగా ఆయుధ గిడ్డంగులు, క్షిపణి లాంచర్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. లెబనాన్లో భూతల దాడులు చేపట్టే అవకాశముందనే సంకేతాలిచ్చింది. దాడుల భయంతో వేలాది మంది ప్రజలు దక్షిణ లెబనాన్ నుంచి రాజధాని బీరూట్కు తరలి వెళ్లారు. మరోవైపు హెజ్బుల్లా గ్రూపు తమతో సంప్రదించకుండా ఇజ్రాయెల్పై దాడులు చేయడాన్ని లెబనాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హెజ్బుల్లా సైనిక కార్యకలాపాల్ని లెబనాన్ ప్రభుత్వం నిషేధించింది. సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత ప్రతీకార దాడుల్ని తీవ్రతరం చేసిన ఇరాన్ ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. గల్ఫ్లోని చమురు శుద్ధి కేంద్రాల్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణుల్ని సాధించింది. ఈ క్రమంలో సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రమైన ఆరామ్కోపై దాడి జరగ్గా తాత్కాలికంగా మూసివేశారు. ఖతార్లోని చమురు శుద్ధి కేంద్రాలపైన ఇరాన్ దాడులకు యత్నించగా ఖతార్ ఎనర్జీ తన లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఇరాన్ నుంచి వచ్చిన 2 విమానాలు, 7 క్షిపణులు, 5 డ్రోన్లను కూల్చివేసినట్లు ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇల్లు, కార్యాలయంపైన దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆయన ఎలా ఉన్నారో తెలియదంటూ ప్రచారం చేసింది. అనంతరం బయటకొచ్చిన నెతన్యాహు ఆదివారం ఇరాన్ క్షిపణి దాడిలో 9 మంది ఇజ్రాయేలీలు మరణించిన ప్రాంతాన్ని సందర్శించారు. ఇరాన్ అణు ఆయుధాలు సాధిస్తే అది మానవాళికే ముప్పని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్య ద్వారా తనను తాను రక్షించుకోవడమే కాకుండా ప్రపంచ భద్రతను కాపాడడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఇరాన్ అణ్వాయుధాల్ని తయారు చేయకుండా అడ్డుకుని తీరుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్పై దాడుల్ని మరింత తీవ్రతరం చేస్తామన్న ఆయన అవసరమైతే భూతల దాడులు చేస్తామని తెలిపారు. ఇరాన్పై దాడుల విషయంలో గల్ఫ్ దేశాలు తమ వెంటే ఉన్నాయని పేర్కొన్నారు. The United States military continues to carry out large-scale combat operations in Iran to eliminate the grave threats posed to America by this terrible terrorist regime. This was our last best chance to strike, what we're doing right now, and our objectives are clear. First, we're destroying Iran's missile capabilities, and you see that happening on an hourly basis, and their capacity to produce brand new ones, and pretty good ones they make. Second, we're annihilating their navy. We've knocked out already 10 ships. They're at the bottom of the sea. Third, we're ensuring that the world's #1 sponsor of terror can never obtain a nuclear weapon. And finally, we're ensuring that the Iranian regime cannot continue to arm, fund, and direct terrorist armies outside of their borders. We continue this mission with ferocious, unyielding resolve to crush the threat. Whatever the time is, it's okay. Whatever it takes, we will always, and we have right from the beginning, we projected 4 to 5 weeks, but we have capability to go far longer than that. We'll do it. అటు ఇరాన్పై దాడుల వివరాల్ని వెల్లడించిన అమెరికా శ్వేతసౌధం ప్రతినిధి కరోలిన్ లీవిట్ ఇరాన్ ప్రభుత్వానికి చెందిన 49 మంది అత్యున్నత స్థాయి నేతల్ని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా మట్టుబెట్టినట్లు ప్రకటించారు. ఒమన్ గల్ఫ్లో ఉన్న ఇరాన్కు చెందిన 11 యుద్ధ నౌకల్ని అమెరికా దళాలు ముంచేశాయని తెలిపారు. మరోవైపు ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు 6 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దౌత్య మార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలని ఆయా దేశాలకు సూచించింది. గల్ఫ్ దేశాల్లోని 90 లక్షల మంది భారతీయుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, సౌదీ అరేబియా యువరాజు ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్, జోర్డాన్ రాజు అబ్దుల్లా టూతో సోమవారం ఫోన్లో మాట్లాడారు. బహ్రెయిన్, సౌదీ అరేబియాలపై దాడులను ఖండించారు. 2 దేశాల ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఇరు దేశాల్లో భారతీయుల క్షేమ సమాచారం గురించి ఆరా తీశారు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో భారతీయుల రక్షణకు తీసుకుంటున్న చర్యలకు గాను ప్రధాని మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్టు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాజా పరిణామాలపై చర్చించినట్టు తెలిపిన ప్రధాని పౌరుల రక్షణ అత్యంత ముఖ్యమని చెప్పినట్టు పేర్కొన్నారు. శత్రుత్వానికి త్వరగా ముగింపు పలకాలని పునరుద్ఘాటించినట్టు మోదీ వివరించారు. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల వేళ గగనతలాన్ని మూసివేసిన యుఏఈ సోమవారం పరిమిత సంఖ్యలో విమానాలకు అనుమతిచ్చింది. అబుదాబి విమానాశ్రయం నుంచి సుమారు 15 విమానాలు బయలుదేరినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఆ విమానాలు ముంబై, ఇస్లామాబాద్, ప్యారిస్, ఆమ్స్టర్డామ్, కైరో, లండన్ వంటి నగరాలకు ప్రయాణించినట్టు వెల్లడించారు. అయితే వాణిజ్య విమానాలను మాత్రం రద్దు చేశారు. ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపిన యుఏఈ ఎయిర్లైన్స్ నుంచి స్పష్టమైన సమాచారం అందితేనే విమానాశ్రయానికి రావాలని సూచించింది. రంజాన్ మాసం కావడంతో పెద్ద సంఖ్యలో యాత్రికులు ప్రపంచ దేశాల నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లి అక్కడ చిక్కుకున్నారు. వారిలో ఇండోనేషియాకు చెందిన వారు 58,000 మంది, జర్మనీకి చెందిన వారు 30,000 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరంతా తిరుగు ప్రయాణానికి మార్గం లేక ఓడలు, హోటళ్లలో చిక్కుకున్నట్టు వెల్లడించారు. తమ వారిని స్వదేశానికి తరలించేందుకు ఆయా దేశాలు చర్యలు చేపట్టాయి. యుఏఈ ప్రభుత్వంతో చర్చలు జరిపి తమ వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల దృష్ట్యా అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. సౌదీ అరేబియా జడ్డాలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇవాళ 10 ఇండిగో ప్రత్యేక విమానాలు నడపాలని నిర్ణయించింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో 10 ఇండిగో విమానాల్లో జడ్డాలో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకురానున్నట్టు పౌర విమానయాన శాఖ పేర్కొంది. జడ్డా నుంచి వచ్చే విమానాలు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్లో దిగుతాయని వెల్లడించింది. జడ్డాలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు అబుదాబి నుంచి వచ్చిన విమానాలు సోమవారం రాత్రి ముంబై, ఢిల్లీలో ల్యాండ్ అయ్యాయి. భయానక వాతావరణం నుంచి వచ్చి కుటుంబ సభ్యులను కలిసిన ప్రయాణికులు భావోద్వేగానికి గురయ్యారు. అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేసే క్రమంలో జరిగిన బీభత్సాన్ని గుర్తు చేసుకున్నారు. ఇరాన్ సహా అరబ్ దేశాల్లో సుమారు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇరాన్లో 10,000 మంది ఉండగా ఇజ్రాయెల్లో భారతీయుల సంఖ్య 40,000కు పైగా ఉంది.
ఐరోపా స్వాతంత్ర్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో తమ అణ్వాయుధ యుద్ధ విమానాలను మిత్ర దేశాలకు తాత్కాలికంగా పంపడానికి అనుమతిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రకటించారు. ఫ్రాన్స్ బాలిస్టిక్ క్షిపణులుండే జలాంతర్గాముల స్థావరంలో మాట్లాడిన ఆయన బ్రిటన్, జర్మనీ, పోలాండ్, నెదర్లాండ్స్, బెల్జియం, గ్రీస్, స్వీడన్, డెన్మార్క్లతో దీనిపై ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. తమ వ్యూహాత్మక వాయుసేనల్ని మిత్ర దేశాలు వినియోగించుకునే అవకాశం ఇస్తామని, అయితే అణ్వాయుధాల వినియోగంపై నిర్ణయాలను మాత్రం ఏ ఇతర దేశంతోనూ పంచుకునేది లేదని స్పష్టం చేశారు. తమ న్యూక్లియర్ వార్ హెడ్ల సంఖ్య పెంచుకుంటామని వెల్లడించారు. స్వీయ రక్షణకు ఐరోపా మరింతగా బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని వివరించారు. తమ ఆయుధాలను వాడటం ప్రారంభిస్తే ఎంతటి శక్తివంతమైన దేశమైనా తనను తాను రక్షించుకోలేదని మెక్రాన్ పేర్కొన్నారు. తెలంగాణలో నేడు కలెక్టర్ల సదస్సు జరగనుంది. సచివాలయంలోని 7వ అంతస్తులో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఉదయం సెషన్లో జనగణనపై కలెక్టర్లకు ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 99 రోజుల ప్రణాళికపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సదస్సుకు హాజరై కలెక్టర్లతో చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. వివిధ శాఖలు ప్రణాళికలు సమర్పించగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఇవాళ కలెక్టర్లతోనూ సీఎం చర్చించి 99 రోజుల ప్రణాళికను ఖరారు చేయనున్నారు. ఉన్నతాధికారులు శాఖల వారీగా ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఏ శాఖలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, విభాగాల మధ్య సమన్వయం ఎలా ఉండాలో ముఖ్యమంత్రి వివరించనున్నారు. జనాభా లెక్కల సేకరణలో భాగంగా మొదటి విడతలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన జరగనుంది. జనగణన కోసం 89,000 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఎలాంటి డిజైన్ ఖరారు కాకుండానే వేల కోట్ల రూపాయల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియామకాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు ఉన్నతాధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లో ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ సమయంలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని హరీష్ రావు నివేదిక వచ్చాక అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కమిషన్ విచారణ చాలా పారదర్శకంగా జరిగిందన్న సింఘ్వి ఇది కక్ష సాధింపు చర్య కాదని స్పష్టం చేశారు. మొదట ఇచ్చిన నోటీసులోనే అన్ని వివరాలు ఉన్నాయని, సెక్షన్ 8B అని మాత్రమే పేర్కొనలేదన్నారు. ఈ కారణంగా విచారణ చట్టవిరుద్ధం అనడానికి వీల్లేదని వాదించారు. నిపుణుల కమిటీ పరిశీలించి మేడిగడ్డలో రిజర్వాయర్ వద్దని చెప్పినా అప్పటి ప్రభుత్వం వినలేదని సింఘ్వి అన్నారు. దీనికి సంబంధించి మంత్రి మండలి తీర్మానాలు లేకుండానే అన్ని పరిపాలన అనుమతులు ఇచ్చేశారని కోర్టుకు వివరించారు. కోర్టు సమయం ముగిసిన నేపథ్యంలో ఇతరుల పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లి చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాలతో పాటు పెండింగ్ నామినేటెడ్ పదవులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ మద్యం ముఠా తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసుకున్న ముడుపుల సొమ్ము డెన్కు నిర్వాహకుడు కట్టా ప్రణయ్ ప్రకాష్ను సిట్ అరెస్టు చేసింది. నేపాల్ మీదుగా దుబాయ్ పారిపోయేందుకు యత్నిస్తుండగా భారత్, నేపాల్ సరిహద్దులోని సోనౌలి చెక్పోస్ట్ వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకుంది. ప్రణయ్పై సిట్ గతంలోనే లుకౌట్ నోటీసులు జారీ చేసింది. విమానాశ్రయాలు, ఓడరేవుల మీదుగా విదేశాలకు వెళితే పట్టుబడిపోతానని భావించిన ప్రణయ్ ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్ సమీపంలోని డ్రైపోర్ట్ మీదుగా ముందుగా నేపాల్ చేరుకుని అక్కడి నుంచి దుబాయ్ వెళ్లిపోయేందుకు యత్నించారు. సరిహద్దుల్లో తనిఖీల సందర్భంగా అక్కడి సిబ్బంది ప్రణయ్పై లుకౌట్ సర్క్యులర్ ఉన్నట్లు గుర్తించి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విజయవాడ నుంచి ప్రత్యేక బృందం ఉత్తరప్రదేశ్ వెళ్లి ప్రణయ్ ప్రకాష్ను అదుపులోకి తీసుకుంది. ఆయన్ను మహారాజ్గంజ్లోని కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుంది. బుధవారానికి విజయవాడకు తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరచనుంది. ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లోని 312 నెంబర్ ఫ్లాట్లో ఏర్పాటు చేసిన మద్యం ముడుపుల డెన్ను ప్రణయ్ ప్రకాష్ నిర్వహించేవారు. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల ప్రతినిధులు ఇక్కడికే ముడుపులు సొమ్ము తీసుకొచ్చి అందజేసేవారు. ప్రణయ్ ఆ డబ్బును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకు అందజేసేవారు. దిగ్గజ ఐటీ కంపెనీ ఐబీఎం మళ్లీ విశాఖకు వస్తోంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాలో తాజాగా రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఫలితంగా వెల్కమ్ ఐబీఎం అంటూ ఎక్స్ వేదికగా ఎస్టీపీఐ పోస్ట్ చేసింది. విశాఖ కేంద్రంగా 3 ఏళ్లలో ఐబీఎం 321 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతులు చేయనున్నట్లు అందులో ప్రకటించారు. ఐబీఎం ద్వారా స్థానికంగా 502 మందికి
ఉపాధి లభించనుంది. విశాఖలో ఇప్పటికే అనువైన స్థలం సేకరించి కార్యాలయ భవనం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో విశాఖను వీడిన దిగ్గజ ఐటీ సంస్థల్లో ఐబీఎం ఒకటి. గతంలో రిషికొండ హిల్ 3పై కెనెక్సా కంపెనీకి 25 ఎకరాలు కేటాయించగా అది ఐబీఎం తీసుకుంది. అయితే ఎక్కువ మందికి ఉపాధి చూపాలన్న నిబంధనతో తమకు 3.2 ఎకరాలు మాత్రమే అవసరమని చెప్పి మిగిలిన 21.8 ఎకరాలను ఏపీఐఐసికి ఇచ్చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఐబీఎం భవనాన్ని ఇన్ఫినిటీ సంస్థకు అమ్మేసి విశాఖను వదిలి వెళ్లిపోయింది. ఆ సంస్థ వెనక్కి ఇచ్చిన 21.8 ఎకరాలనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం టీసీఎస్కు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీలపై నేరాలు 4.4% తగ్గాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల భద్రతా వారోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శక్తి టీం లోగోను ఆవిష్కరించిన ఆమె సమస్య వస్తే దానిని నేర్పుగా పరిష్కరించుకునే సామర్థ్యాలను బాలికల్లో పెంపొందించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోక్సో, లైంగిక వేధింపుల కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన నిందితులపై నిఘా కొనసాగుతుందన్నారు. బయటకొచ్చి బాధితులను బెదిరిస్తే సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు ఆడపిల్లల్ని మగవారితో సమానంగా ధైర్యంగా బతికేలా పెంచాలని హోంమంత్రి అనిత సూచించారు. ఐజీ లెవెల్లో ఒక ఆఫీసర్ని కూడా అపాయింట్ చేసి 164 శక్తి టీమ్స్ కూడా ఈరోజు పనిచేస్తున్నాయి. వాళ్ళు కూడా 112కి కానీ శక్తి యాప్ కానీ ఈరోజు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే 112కి ఎవరైనా కాల్ చేసినా కూడా వితిన్ 10 minutes to 15 minutes అక్కడ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. క్రైమ్ని మనం తగ్గించడంలో సీసీటీవీ కెమెరాస్ పాత్ర చాలా ఎక్కువ ఉంది. మహిళా కానిస్టేబుల్స్ అందరి చేత కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించి డ్రోన్ ఆపరేటింగ్ కూడా చేయించడం అనేది కూడా నిజంగా ఒక ఉద్యమం కింద చెప్పాలి. మహిళలందరూ కూడా ఒక సేఫ్టీ ఎన్వైరన్మెంట్లో ఉండాలి అన్న తపనతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ తిరుమల వెంకటేశ్వరుని ఆలయాన్ని టీటీడీ అధికారులు మూసివేయనున్నారు. ఉదయం 9 గంటలకు గర్భాలయంతో పాటు మహాద్వారం తలుపులు మూసివేస్తారు. సాయంత్రం 6:47 చంద్రగ్రహణం ముగిశాక ఆలయంలో శుద్ధి, పుణ్యాహం వచ్చిన తర్వాత దర్శనాలకు అనుమతిస్తారు. ఉదయం 9 గంటల నుంచి తిరుమల అన్న వితరణ కేంద్రాల్లో ప్రసాదాల తయారీ కూడా నిలిపివేస్తారు. ఆ సమయంలో ఆహారానికి ఇబ్బంది లేకుండా భక్తులకు 40,000 పులిహోర పొట్లాలు పంపిణీ చేస్తారు. ఇవాళ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ, ఆర్జిత సేవల టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది. తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని ఇప్పటికే ఆపేసింది. తిరిగి రేపు సర్వదర్శన టోకెన్ల జారీని ప్రారంభించనుంది. చంద్రగ్రహణం సందర్భంగా నేడు సింహాద్రి అప్పన్న ఆలయాన్ని ఉదయం 8 గంటల నుంచి మూసివేస్తున్నట్లు అర్చకులు తెలిపారు. గ్రహణం సందర్భంగా స్వామి సన్నిధిలో జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోని నాణ్యత లోపాలను సవరించాలంటూ సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలోని నాణ్యతా లోపాలు, అంతర్జాతీయ నిపుణుల నివేదికలు, ప్రభుత్వ వైఖరిపై సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులతో కలిసి విజయవాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో వినియోగించిన కాంక్రీటు నాణ్యత సరిగా లేదని ఆరోపించారు. కాంక్రీట్ వేసేటప్పుడు ప్రతిరోజు బ్లీడింగ్ జరగడం వల్ల మిశ్రమం నుంచి నీరు వేరుపడిపోయిందని, దీనివల్ల గోడ లోపల సన్నని రంధ్రాలు ఏర్పడి భవిష్యత్తులో నీరు లీక్ అయ్యే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు హెచ్చరించారని పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి సంఘం నిబంధనల ప్రకారం డయాఫ్రమ్ వాల్ ఎత్తు 19 మీటర్లు ఉండాలన్న ఆయన, కానీ నాణ్యత లేని కారణంగా గత ఏడాది దీన్ని 18.5 మీటర్లకు కుదించారని ఆరోపించారు. తాజాగా ఎలాంటి దిద్దుబాటు చర్యలు లేకుండానే అంతా బాగుందని చెప్పడం తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. ప్రభుత్వం వెంటనే సాంకేతిక నిపుణులతో పరిశీలన చేయించాలని డిమాండ్ చేశారు. అంతవరకు ప్రాజెక్టు నిర్మాణ పనులను కొన్ని నెలలు వాయిదా వేయాలన్నారు. నాణ్యతా పరంగా ఇదన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పి మీరు నమ్మండి, అంతా బాగానే ఉందని చెప్పి బాధ్యత గల వ్యక్తులు ఎవరన్నా చెప్పండి. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, పీపీఏ ఉంది, మెగా కంపెనీ ఉంది, ఎఫ్రే అనేవాడు ఉన్నాడు, వ్యాప్కోస్ ఉంది, ఈడబ్ల్యూసీ ఉంది, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ అదొక సంస్థ ఉంది, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఇందులో ప్రతివాడు ఇంకొక వైపును వేలు చూపిస్తాడు. మాకు అసలు నమ్మకం కలిగించేది ఎవడు? మాకల్లా ఒక బాధ్యత గల మనిషి బాధ్యతగా వివరాలతో సాధికారికంగా బాగానే ఉందా, మీ డయాఫ్రమ్ వాల్ సేఫ్, మీ డ్యామ్ సేఫ్, మీకెందుకు మేము సేఫ్గా కట్టి పెడతామని చెప్పి నమ్మకం ఇవ్వండి. వాడు చెప్పిన దాన్ని బట్టి అయితే బాగానే ఉంది అంటే మేము ఎక్కడ నమ్ము? డయాఫ్రమ్ వాల్ విషయంలో ఖచ్చితంగా అది సరిగ్గా ఉంటే మంచిది, లేదు ఇంకో డయాఫ్రమ్ వాల్ కట్టుకుందాం, తప్పదు. క్వాలిటీ మీద మీరు గ్యారంటీ ఇవ్వకపోతే దాని మీద బండి కట్టిన తర్వాత మీరేం చేయలేరు.
పోలవరం ప్రాజెక్టులో కొత్తగా నిర్మించిన డయాఫ్రమ్ వాల్ నాణ్యతతోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. డయాఫ్రమ్ వాల్ నాణ్యతపై సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ అధ్యక్షులు చేసిన ఆరోపణలపై పోలవరం చీఫ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి ఒక ప్రకటన విడుదల చేశారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రారంభ దశలో కాంక్రీట్ నుంచి బ్లీడింగ్ సమస్యను గుర్తించామన్న ఆయన పలు అధ్యయనాలు పరీక్షలు చేశాక తగు నివారణ చర్యలను ఐఐటి తిరుపతి సూచించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమన్వయంతో ఈ సమస్యను పరిష్కరించామన్నారు. నివారణ చర్యలను విదేశీ నిపుణుల బృందం సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేసిందని తెలిపారు. కాంక్రీట్ నాణ్యతను నిర్ధారించుకునేందుకు డయాఫ్రమ్ వాల్ పై భాగంలో కోర్ నమూనాలు సేకరించి పరీక్షించాలని నిపుణుల బృందం సిఫార్సు చేసిందని స్పష్టం చేశారు. బ్లీడింగ్ వచ్చిన ప్యానెల నుంచి కోర్ తీసి పరీక్షలు చేశామన్నారు. ప్రమాణాలకు లోబడి కాంక్రీట్ ఉన్నట్లు పరీక్షల్లో తేలిందన్న ఆయన ఈ ఫలితాలను విదేశీ నిపుణుల బృందానికి సమర్పిస్తే వారు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. డయాఫ్రమ్ వాల్ ఎత్తు 18.5 మీటర్లుగా డిజైన్ ప్రకారమే ఖరారు చేశామని పోలవరం చీఫ్ ఇంజనీర్ తెలిపారు. డయాఫ్రమ్ వాల్ కోర్లోకి ఎంబెడ్మెంట్ 3 మీటర్లు ఉంటే సరిపోతుందని అఫ్రీ డిజైన్ సంస్థ పేర్కొంటే విదేశీ నిపుణుల బృందం సమర్థించిందని వివరించారు. గాయడబండు కుంగిన అంశాన్ని నిపుణుల బృందం దృష్టికి తీసుకెళ్లామన్న ఆయన శాశ్వత నివారణ చర్యలకు వారి సిఫార్సుల ప్రకారం పనులు చేస్తామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్లో రన్ పేరిట రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేక రన్ నిర్వహించనున్నారు. ఈ నెల 14న జరిగే రన్కి సంబంధించిన జెర్సీని పద్మశ్రీ గ్రహీత కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డి, ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ రామోజీ ఫిలిం సిటీలో ఆవిష్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో సమానమేనని దీపికారెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని గ్లో రన్ను విజయవంతం చేయాలని జ్యోతి సురేఖ పిలుపునిచ్చారు. 3, 5, 10 కిలోమీటర్ల విభాగాల్లో రామోజీ ఫిలిం సిటీలో రన్ జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ప్రీ లాంచ్ ఈవెంట్లో గ్లో రన్ డైరెక్టర్ అభిషేక్ మిశ్రా, హెల్తియన్ యాప్ నిర్వాహకులు ప్రభు, రెనోవా హాస్పిటల్ నిర్వాహకులు రవీంద్రనాథ్, రామోజీ ఫిలిం సిటీ వైస్ ప్రెసిడెంట్ ఏవి రావుతో పాటు వందన, సంతోషి పాల్గొన్నారు. ఆ రన్లో పాల్గొనే వారు ముందుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. Everything, no traffic, no. Yeah.